హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్. ఈరోజు నేను నార్మల్ రైస్తో స్మోకీ ఫ్లేవర్తో కూడిన బగారా రైస్ని చేసి చూపిస్తున్నానండి. మీ ఇంట్లో ఏమైనా స్పెషల్ డేస్ ఉంటే, చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు ఇలాంటి బగారా రైస్ని చేసి ముందు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఒక బౌల్ తీసుకొని ఒక నార్మల్ రైస్ని 3 గ్లాస్ రైస్ అండి, మీ ఇంట్లో బాస్మతి రైస్ ఉంటే బాస్మతి రైస్ని యాడ్ చేసుకోండి. 3 గ్లాస్ రైస్ని బాగా కడుక్కొని నానబెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని పెద్ద మందపాటి గిన్నెని పెట్టుకొని అందులో ఒక 5 to 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. హోల్ గరం మసాలాలండి, అనాస పువ్వు, 2 దాల్చిన చెక్కలు, 2 బిర్యానీ ఆకులు, లవంగలు, 5 to 6 మిరియాలు మరియు ఇలాచి, 2 పచ్చిమిర్చి చిలుకలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక పెద్ద ఆనియన్ తీసుకొని నిలువుగా కట్ చేసుకొని ఇందులో వేసుకున్నానండి. 1 కప్పు బాగా కలుపుకొని ఉల్లిపాయలు కాస్త మెత్తబడిన తర్వాత ఇందులో మనము 1 టేబుల్ స్పూన్ పెద్ద ఉప్పు అంటారు కదండి, రాళ్ళ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆర్ 1.5 టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పుని ఇందులో వేసుకోవాలండి. ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతుంది కాబట్టి వేసుకొని బాగా కలుపుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకుంటే వేసుకోండి, చాలా ఫ్లేవర్ బాగుంటుంది ఇలాంటి బగారా రైస్లోకి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత 1 మినిట్ కుక్ చేయాలండి. ఇందులో 3 టేబుల్ స్పూన్ కర్డ్ని యాడ్ చేసుకోవాలి. కర్డ్ వేయడం వలన బగారా రైస్ చాలా సాఫ్ట్గా కమ్మగా వస్తుందండి. కర్డ్ వేశాక ఇందులో 1/2 కప్ పుదీనాని, 1 కప్ కొత్తిమీరని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. 3 గ్లాస్ రైస్కి 6 గ్లాస్ వాటర్ని వేసుకున్నాను. రైస్ 1 అవర్ నానబెట్టుకున్నానండి. మీ కాడ టైం లేకుంటే 6.5 గ్లాస్ వేసుకోవాలి. ఒక హాఫ్ లెమన్ కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను. ఒక 10 మినిట్స్ కుక్ చేసిన తర్వాత నీళ్ళు ఇలా వాటర్ సలసల మరగాలండి. అప్పుడే మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. సాల్ట్ సరిపోకుంటే ఈ స్టేజ్లోనే చెక్ చేసుకొని సాల్ట్ సరి చేసుకోండి. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మంటని లో ఫ్లేమ్లో తగ్గించి ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసుకొని అందులో పసుపుని కలుపుకొని ఇలా బగారా రైస్ కలర్ఫుల్గా రావాలంటే ఈ టిప్ని పాటించండి. ఇలా వేసుకోవాలి. ఇందులో పుదీనా, కొత్తిమీర తరుగుని వేసుకోవాలి. బొగ్గులు ఉంటావు కదండి, స్మోకీ ఫ్లేవర్ కోసం బొగ్గుల్ని ఇలా ఒక కప్పులో పెట్టుకొని ఈ రైస్లోకి ఇలా వత్తి ప్రెస్ చేస్తూ ఇలా లోపల పెట్టాలండి. ఆయిల్ కానీ గీ కానీ పైన వేసి స్మోకీగా బాగుంటుంది. చూడండి ఎంతో ఫ్లేవర్గా, చాలా స్మెల్ వస్తుందండి. చాలా బాగుంది స్మెల్, స్మోకీ ఫ్లేవర్. చూడండి పొడి పొడిగా ఉంది కదండి రైస్. కరెక్ట్ మెజర్మెంట్స్తో ఇలా రైస్కి నీళ్ళని కరెక్ట్ వేస్తే ఇలా పొడి పొడిగా వస్తుందండి. ప్లీజ్ ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.